అన్వర్, ఆ ఫోటోలు ఇవ్వు. ఎందుకు? కేసు తారుమారు చేయడానిక? కాదు, నన్ను విడిపించడానికి. ఎవరు నువ్వు? ఈ కేసులో అన్యాయంగా ఇరుక్కున్న నిర్దోషి. చూసావా జీవా, నీ రాజకీయ చదురంగంలో ఎంతమంది బలైపోతున్నారు. ఈ రోజుతో నీ పొలిటికల్ చాప్టర్ ఎండ్ చేస్తాను. సొంత భార్యనే చంపి సింపతి ఓట్లతో ఈ ఎలక్షన్లో గెలవాలనుకున్నావు కదా. నీ ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు, రాళ్లతో కొట్టి చంపాలి. చంపవలసింది జీవాని కాదు, నిన్ను. నేరం చేసింది అతను, శిక్ష నాక? షటప్. నేరం చేసింది జీవా కాదు, నువ్వే. కమిషనర్ గారు, నన్ను చెప్పనివ్వండి జీవా గారు. ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే జనం దృష్టిలో మీరు నేరస్తులుగానే మిగిలిపోతారు. ఏమిట నిజం? జీవా భార్య భారతిని హత్య చేసింది ఎవరో కాదు, ఈ అన్వరే. నేను నమ్మను. ఈ జీవా ఆమెను చంపి ఆ శవాన్ని కారులో తీసుకెళ్లి వదలడం నా కళ్ళారా చూశాను, ఫోటోలు కూడా తీశాను. నువ్వు ఎంటర్ అయింది హత్య జరిగిన తర్వాత. అంతకుముందు ఏం జరిగిందో నీకు తెలుసా? ఈ 2 రోజులు వదిలేయండి అయ్యా, తప్పేటట్లేదు. ఎల్లుండి రాగానే ఫైల్స్ అన్ని క్లియర్ చేసేస్తాను. ఓకే? ఇంకా సీఎం ఆఫీస్ నుంచి ఫోనా? ఏంటట? భారతి, భారతి, అర్జెంట్ మ్యాటర్ భారతి. ఇంకేం మ్యాటర్ అయినా నాతోనే. భారతి, ఏంటండి? తలనొప్పి ఇందాకండి చంపేస్తోంది. మరి చెప్పరేంటండి? ఉండండి, టాబ్లెట్ తెస్తాను. తొందరగా. టాబ్లెట్సా? లేని టాబ్లెట్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? కాసేపు వెతకని. ఈలోగా ఆ సీఎం మ్యాటర్ ఏంటి? ఫ్రిడ్జ్ లో కూడా లేవే. ఒకసారి అడిగేసి వస్తే పోలా? కప్బోర్డ్లో పెట్టుంటారేమో. ఎక్కడ? రాత్రంతా ఈ టాబ్లెట్స్ వెతకడానికే సరిపోతుందేమో. ఎవరూ లేరే. అమర్బాయ్, రేయ్, నేను చేసిన పనికి సాక్ష్యాలుండవు. పదా. భారతి, భారతి, అన్వర్, ఏ అన్వర్! రే జీవా, నీ పెళ్ళాన్ని చంపేశా, చూసుకో. భారతి, 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 ఏమైంది? భారతి, భారతి, ఏమైంది? అన్వర్, భారతి, భారతి, హలో, కమిషనర్ గారా? నేను సర్ జీవాని.
గెస్ట్ హౌస్ నుంచి మాట్లాడుతూ నా భారతిని అన్వర్ చంపేశాడు. అవును సార్. ఇప్పుడు మీరు కొంచెం రావాలి. ఓకే సార్. ఓకే. జీవా ఫోన్ చేసి నాకంతా చెప్పాడు. అన్వర్ పొడిచిన కత్తిని జీవా భారతి గడుపులోంచి తీస్తూ ఉండగా నువ్వు వచ్చి ఫోటోలు తీశావు. తర్వాత ఆ మర్డర్ని యాక్సిడెంట్ గా మార్చాలని జీవా కార్ని కొండ మీదకి తీసుకెళ్లాడు. అనుకోకుండా విషయాలు అక్కడికి రావడంతో జీవా ప్లాన్ అంతా అప్సెట్ అయింది. ఇదంతా ఒట్టి డ్రామా. కమిషనర్ గారు డబ్బు కమ్ముడు పోయి మన కహాని వినిపిస్తున్నారు. కళ్ళ ముందు కనిపించే సాక్ష్యాన్నే కాదని ఒక పోలీస్ ఆఫీసరే హంతకుణ్ణి తప్పించడానికి ప్రయత్నిస్తున్నాడంటే ఇది లా అండ్ ఆర్డర్కే అవమానం. స్టాప్ ఇట్. కమిషనర్ గారు నువ్వు అనుకున్నట్టు లా అండ్ ఆర్డర్ని అవమానపరచలేదు, కాపాడారు. నేరం చేసిన వాడిని వదిలేయడం లా అండ్ ఆర్డర్ ని కాపాడ్డమా? అయినా ఆ రోజు కమిషనర్ గారు అన్వర్ ని అరెస్ట్ చేస్తానంటే నువ్వెందుకు వద్దన్నావు? రక్తపాతం ఆపాలని, ఈ నగరం మంటల్లో మాడి మసైపోకూడదని, ఆంధ్రప్రదేశ్ మరో గుజరాత్ కాకూడదని. 6 నెలల క్రితం నాకు చిన్న కత్తిపోటు సంఘటన జరిగితేనే అన్వర్ వర్గీయుల మీద నా కార్యకర్తలు, అభిమానులు దాడి చేశారు, అల్లకల్లోలం సృష్టించారు. అలాంటిది నేను అపురూపంగా ప్రేమించే నా భార్యను, జనం అభిమానించే నా భారతిని అన్వరే చంపాడని నా వాళ్లకు తెలిస్తే అన్వర్ని, వాడి మనుషుల్ని నరికి పారేసేవాళ్లు. నగరంలో ప్రశాంతంగా జీవిస్తున్న ముస్లింల ఇళ్లను తగలబెట్టేవాళ్లు. అన్యం పుణ్యం ఎరుగని పసిపిల్లల్ని, ఆడపిల్లల్ని సజీవ దహనం చేసేవాళ్లు. ఈ విషయం దావారణంలా వ్యాపించి హిందూ ముస్లిం మత ఘర్షణలతో రాష్ట్రం అట్టుడికిపోయేది. ఈ రోజు గుజరాత్లో ఏం జరుగుతోందో మీకు తెలీదా? అలాగే నేను మీ మీద కక్ష కట్టి నా భార్యను చంపింది అన్వర్ అని ఒక్క మాట చెప్పుంటే ఎవరూ బతుకుండేవాళ్ళు కాదు. మీ ఆస్తులు, మీ ఇళ్ళు ఏమీ మిగిలేవి కావు. కాదు, ఇదంతా కట్టు కదా. మనం ఎలక్షన్ లో గెలవకూడదని వీళ్ళేసిన ప్లాన్. ఇది నా ఒక్కడికి జరిగే అన్యాయం కాదు, మన మతానికి జరిగే అన్యాయం. మన మతానికి అన్యాయం జరిగితే మనం జిహాద్ చేయాలి, మన మతాన్ని కాపాడుకోవాలి, పవిత్ర యుద్ధం చేయాలి. అలా నరకండి, కళ్ళని. రాయ్ సైతాన్, ఏంది బే ఆ చూపు? జీవా దేవుడ్రా, నిన్ను మమ్మల్ని క్షమించి వదిలేసిన మహాత్ముడు. అలాంటి మహాత్ముడిని నరికి చంపాలా? నీలాంటి పాపాత్ముడిని ఆ అల్లా కూడా క్షమించరా? భయం! కమిషనర్ గారు చెప్పింది ముమ్మాటికి నిజం. జీవా బారిని పొడి చంపింది ఈ అన్వరే. అందుకు ప్రత్యక్ష సాక్షిని నేనే. ఆ సమయంలో ఈ సైతానికి తోడుగా నేను కూడా ఉన్నాను. రాయ్, నువ్వు మమ్మల్ని, మా మతాన్ని కాపాడే నాయకులను నమ్మి నా కన్న తల్లిని కూడా పట్టించుకోకుండా నీ దగ్గర కుత్తిలా పనిచేశాను రా. కానీ ఈ రోజే తెలిసింది మేము ఎంత తప్పు చేశామో, నువ్వు ఎంత స్వార్థపరుడవో. నీలాంటి స్వార్థపరుడు బ్రతకూడదురా. అవును, జీవా గారు ఈ సైతాను మీద పగబట్టి ఈ హత్య విషయం బయటకు చెప్పి ఉంటే తన మనుషులు, మన మతస్థులందరినీ చంపేసి ఉండేవాళ్ళు. అవును, ఈ జీవా గారు అల్లా రూపంలో వచ్చిన మహాత్ముడు. అలాంటి దేవుడికి ద్రోహం తలపెట్టిన ఈ సైతాన్ని మనం బతకనివ్వకూడదు. రై, నీలాంటి సైతాను మరొకడు గుజరాత్ లో రైలుకు నిప్పు పెట్టబట్టి ఆ ఘర్షణలో మన మతస్థులు ఎంతో మంది చనిపోయారా. అలాంటి ఘర్షణ ఇక్కడ జరగకూడదని ముందు చూపుతో ఈ జీవా గారు మన ప్రాణాలు కాపాడారా. రై, ఈ రోజు నుంచి ఆ జీవా మాకు అల్లారా. నీలాంటి స్వార్థపరులే జిహాద్ అంటూ మమ్మల్ని రెచ్చగొడుతున్నారా? అసలు జిహాద్ అంటే ఏమిట్రా? పవిత్ర యుద్ధం. దాన్ని మనం చేయాల్సింది శత్రువుల మీద. ఇక్కడ మన శత్రువులు ఎవరున్నారా? మనకి జన్మనిచ్చింది ఈ భూమి. ఈ భూమి మీద పవిత్ర యుద్ధం చేయాలి బే. పీల్చే ఈ గాలి హమారా దుష్మన్, తాగే ఈ నీరు హమారా దుష్మన్. రాయ్, జిహాద్ అంటే అర్థం ఏంటో తెలుసా నీకు? నీలాంటి దేశద్రోహుల మీద పవిత్ర యుద్ధం ప్రకటించినప్పుడు, నిన్ను చంపినప్పుడు ఇంతకాలం జీవితం అంటే డబ్బే అనుకుని నా కెమెరాతో ఎన్నో చెడ్డ పనులు చేశాను. ఈ రోజు నుంచి మీతోనే ఉంటాను. ఇక నుంచి ఎక్కడ మంచి తళుక్కుమంటుందో అక్కడ నా కెమెరా క్లిక్కుమంటుంది. జీవా, జనం ఓట్ల కోసం కాదు,
జనం కోసం బతికేవాడే నిజమైన నాయకుడని రుజువు చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు యు. జీవా గారు, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. జీవా గారు, నా సర్వీస్లో నా పై ఆఫీసర్లకు తప్ప ఏనాడు ఏ రాజకీయ నాయకుడికి సెల్యూట్ చేయలేదు. ఈరోజు మీకు సెల్యూట్ చేస్తున్నందుకు గర్వపడుతున్నాను. నో ఇన్స్పెక్టర్ స్వప్న, మీరు కానీ ఇంకొకరు కానీ సెల్యూట్ చేయాల్సింది నాకు కాదు. సర్వమతస్థుల్ని ఒక తాటి మీద నడుపుతూ భిన్నత్వంలో ఏకత్వంలా రెపరెపలాడుతున్న మువ్వెన్నెల జెండాతో మురిసిపోతున్న ఆ భారతమాతకు మనం అందరం సెల్యూట్ చేయాలి. జై జై హింద్.